హరిద్వార్ మన హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం ఇది. హరిని చేరే దారి. అందుకే దీనికి హరిద్వార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే సాగర మథనం తర్వాత గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకుని బయలుదేరుతుంటే అది 4 చోట్ల చిందినట్లు, దాంట్లో ఇది ఒక ప్రదేశం అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడికి మన హిందువులు జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి, ఈ గంగా హారతిని దర్శించుకోవాలని చెప్పి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. సో మీరందరూ కూడా వెళ్ళొచ్చండి. హైదరాబాద్ నుంచి ఢిల్లీ టు హరిద్వార్ చాలా ఈజీ ట్రిప్. నేను మొత్తం ఫుల్ డీటెయిల్స్ నేను ఫుల్ లెంత్ వీడియో చేసి పెడతాను. సో ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, ముందు మనం రాగానే గంగా స్నానం అయితే చేసి అక్కడ పొద్దున్నే 4ంటికి హారతి జరుగుతుందండి. హారతి చూసుకోండి. హారతి చూస్తే మనకి కనుల పండగేనండి, ఎంత కనువింపుగా ఉంటుందో. సో అది అయిపోయిన తర్వాత మీకు అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, అవన్నీ కూడా దర్శించుకుని అక్కడ నుంచి మనం మానసాదేవి గుడికి వెళ్ళాలండి. ఇదేంటంటే నది ప్రవహిస్తుంది కదా, ఒక పక్కనే మానసాదేవి ఉంటుంది ఒక కొండ మీద, ఇంకో కొండ మీద ఏమో చండీదేవి ఉంటుంది. సో వీళ్ళిద్దరు దర్శనం చేసుకోవాలండి. మనం మానసాదేవి గుడికి వెళ్ళడానికి రోప్వే ఉంటుంది, అదేవిధంగా చండీదేవి టెంపుల్కి వెళ్ళడానికి కూడా రోప్వే ఉంటుంది. సో ఈ రెండు మనం యూజ్ చేసుకోవచ్చు. టికెట్స్ మనకు దగ్గర అక్కడే ఇస్తారు ఎంట్రన్స్లో, అవి తీసుకుని మనం దర్శనానికి ఈజీగా వెళ్ళి రావచ్చు. సో మానసాదేవి దర్శనానికి అయితే వచ్చేసాము. ఇది అయిపోయిన తర్వాత చండీదేవి దర్శనానికి కూడా వెళ్ళాలండి. అటు పక్కన మళ్ళీ ఇటు కిందకు వచ్చేసి ఇక్కడ నుంచి ఒక ఆటో, షేర్ ఆటో తీసుకుని మళ్ళీ వేరే పక్కకి రోడ్డుకి వెళ్తే అక్కడ చండీదేవి టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి వాకబుల్ వెళ్ళడానికి కొంచెం కష్టం అండి. సో అందుకంటే అది చాలా దూరం ఉంటుంది. సో అందుకని ఇక్కడ రోప్వే ఎక్కడమే బెస్ట్. సో తొందరగా వెళ్ళి రాగలుగుతాము. సో అదన్నీ 2 కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ హరిద్వార్ వచ్చేసి మీకు ఏమైనా చిన్న చిన్న షాపింగ్స్ ఉంటే షాపింగ్స్ చేసుకుని రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మళ్ళీ షార్ప్ 4:35కి బయలుదేరిపోయి మళ్ళీ గంగానది దగ్గరికి వచ్చేసేయండి. అక్కడ మళ్ళీ హారతి జరుగుతుంది, ఈవినింగ్ హారతి. ఈవినింగ్ హారతి చాలా అంటే చాలా క్రౌడ్ ఫామ్ అయిపోతారండి. మీరు ముందెళ్ళిపోయి కూర్చుంటేనే మనం ఈ ఫ్రంట్ లైన్లో కూర్చోగలుగుతాము, లేకపోతే మళ్ళీ లాస్ట్లో ఉండిపోతాము. సో ముందు కూర్చుంటే మనం హారతిని కనులారా చూడగలుగుతామండి. ఆ హారతిని దర్శిస్తే చాలు మనకి ఎన్నో పాపాలు హరించిపోతాయని చెప్తూ ఉంటారు. అంత పవిత్రమైనదండి ఈ గంగా హారతి కానీ, ఈ గంగా నది కానీ. ఇక్కడ స్నానం చేస్తే అందుకే అంత పుణ్యం వస్తుంది. సో అందరూ కూడా నాతో చెప్పండి, జై బోలో గంగా మాతాకి జై.